రామ్మూర్తి ఆరుని ఎత్తుకొని ముద్దు చేస్తూ, చిన్నప్పుడు నిన్ను ఇలా ముద్దు చేయలేకపోయాను తల్లి, అందుకే మళ్ళీ నా కోసం వచ్చావు కదా, నిన్ను ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటా అని ముద్దు చేస్తూ ఉంటాడు. అప్పుడు బాగి తన చేతుల్లోకి తీసుకొని, చిన్నప్పుడు నువ్వు నన్ను ఎత్తుకోలేదు కదక్కా, అందుకనే నిన్ను నేను ఎత్తుకుంటున్నా అక్క అని అంటూ ముద్దు చేస్తూ ఉంటుంది బాగి ఆరుని. ఆ తర్వాత అమర్ ఆరుని చేతుల్లోకి తీసుకొని, నువ్వు మళ్ళీ నా దగ్గరికి వస్తావని స్వామీజీ చెప్తే నమ్మలేదారు, కానీ నీ ప్రేమ గొప్పది, నువ్వు మళ్ళీ నా దగ్గరికి వచ్చావు, ఈసారి నిన్ను మిస్ చేసుకోను అని అంటూ ఆరు నుదుటిపై ముద్దు పెట్టుకుంటాడు అమర్. అమర్ ఆరుని ముద్దు చేస్తూ ఉంటాడు. ఇంతలో అమ్ము వచ్చి ఆరుని ఎత్తుకొని ఆడిస్తూ పిల్లల దగ్గరికి తీసుకెళ్ళగానే మిగతా నలుగురు పిల్లలు కూడా ఆరుని ముద్దు చేస్తూ బుజ్జగిస్తూ ఎగిరేస్తూ ఆడుకుంటూ ఉంటారు. అప్పుడు రాథోడ్ కూడా ఎత్తుకొని ఆరు మేడం సెల్యూట్ మేడం అంటూ ఆడిస్తూ ఉంటాడు. ఇక మనోహరి వైపు చూస్తూ, మనోహరి మేడం మీరు ఎత్తుకోరా ఆరు మేడంని, ఎంతైనా మీ ప్రాణ స్నేహితురాలు కదా అని అనగానే మొహమాటంగానే మనోహరి పైకి లేచి ఆరుని ఎత్తుకొని పైకి ఎగిరేస్తూ ఉంటుంది. 2-3 సార్లు ఎగిరేశాక ఆరు ఒక్కసారిగా గట్టిగా కాలుతో మనోహరి మూతిపై తన్నేస్తుంది. దాంతో అందరూ పక్కున నవ్వుతారు. ఆరుని కోపంగా ద్వేషంగా చూస్తూ ఉంటుంది మనోహరి. ఇక అలా తన్నిన దెబ్బకి నొప్పి కూడా కలుగుతూ ఉంటుంది మనోహరికి. కోపం తట్టుకోలేక బాగీకి కూతుర్ని ఇచ్చేస్తుంది మను. ఇక అమర్ ఎత్తుకుంటాడు. రామ్మూర్తి అప్పుడు ఇలా అంటుంటాడు, బాబు నా చిట్టి తల్లికి 6 నెలలు వచ్చాయి, రేపు మంచి ముహూర్తం ఉంది, అందుకనే అన్నప్రాసనం చేద్దాం పాపకి అని అంటుండగా, అలాగే మామయ్య గారు అంటూ రాథోడ్ వైపు తిరిగి అన్ని ఏర్పాట్లు చేయి అని చెప్పగానే అలాగే సార్ అని ఒప్పుకుంటాడు రాథోడ్. తెల్లవారిపోతుంది. రాథోడ్ అన్నప్రాసనానికి అన్ని ఏర్పాట్లు, ఇంటిని చక్కగా డెకరేట్ చేస్తూ ఉంటారు. ఇక రామ్మూర్తి వచ్చి, ఏంటి రాథోడ్ ఇంకా ఏర్పాట్లు కాలేదా, ముత్తైదులు కూడా వచ్చేస్తున్నారు, తొందరగా ఫంక్షన్ స్టార్ట్ చేయాలి, ఏంటి ఇంత లేట్ చేస్తున్నావు అని రామ్మూర్తి అడుగుతుండగా, ఏంటి సార్ ఇంట్లో పెద్ద రాకాషిని పెట్టుకొని ముత్తైదువులను పిలుస్తున్నారు అని అంటుండగా, ఎవరు అని అంటాడు రామ్మూర్తి. ఇంకెవరు, ఆ మనోహరి పాప వచ్చినప్పటి నుండి ఎలా కన్నింగ్గా చంపేసేలా చూస్తుందో చూసారా, అయినా కూడా పాపకి బాగి మేడంకి మీరు ఆ మహాతల్లితోనే దిష్టి తీయించారు అని అంటూ ఇంకా ఏం చేస్తుందో ఏంటో అని విసుక్కుంటూ ఉంటాడు రాథోడ్. అప్పుడు రామ్మూర్తి, నేను కావాలనే చేశాను, ఏ చేతులతో అయితే ఆరుని ఈ ఇంటి నుండి దూరం చేసిందో అదే చేతులతో ఇంట్లోకి స్వాగతం పలికేలా చేశాను అని అంటూ ఉంటాడు రామ్మూర్తి. నాకు తెలుసు సార్, కానీ తన కన్నింగ్ నేచర్ మీకు తెలుసు కదా, బాగీకి పాపకి ఏదైనా హాని చేస్తుందేమో అని నాకు చాలా భయంగా ఉంది, సార్కి నిజం చెప్పి ఇంటి నుండి బయటికి పంపించేలా ప్లాన్ చేయొచ్చు కదా అని అడుగుతుంటాడు రాథోడ్. నాకు మాత్రం అలా చెయ్యాలని లేదా, మనోహరిని బయటికి పంపించేయాలనే ఉంది, కానీ బాగి అడ్డుపడుతుంది, ఒట్టు పెట్టుకుంది, బాగిని కాదని అల్లుడు గారికి ఈ నిజం చెప్పలేం కదా, అందుకే ఊరుకుంటున్నా అని అంటుంటాడు రామ్మూర్తి. అప్పుడు ఆరు మేడం కూడా ఇంతే అమాయకంగా ఆ మహాతల్లిని నమ్మేసి ప్రాణాల మీదకి తెచ్చుకున్నారు. ఇప్పుడు బాగి మేడంకి కానీ పాపకి కానీ ఏదైనా జరుగుతుందేమో అని చాలా టెన్షన్గా ఉంది అని అంటుండగా, లేదు ఏది జరగనివ్వను, నేను ఆ మనోహరి అంతు చూస్తాను, ఈ ఫంక్షన్ కానివ్వు అని అంటుంటాడు రామ్మూర్తి. ఒక పని చేద్దాం సార్, బాగి మేడమే సార్కి నిజం చెప్పేలా చేద్దాం అని అంటుండగా, అవును అదే మంచి పని, ఈ ఫంక్షన్ కానివ్వు, దాని అంతు చూద్దాం, అది ఇంటి నుండి వెళ్ళిపోయేలా చేద్దాం అని రామ్మూర్తి రాథోడ్ ఇద్దరు ప్లాన్ వేసుకుంటూ ఉంటారు. ఆ పక్క నుండి ఇదంతా విన్న చెంబ, అమ్మో మనోహరికి చెప్పాలి అని అనుకుంటూ మనోహరి దగ్గరికి పరిగెడుతుంది. మనోహరి పంతులు గారి కోసం వెయిట్ చేస్తూ అక్కడే గేట్ దగ్గర నిలబడి ఉంటుంది. పంతులు గారు రావడంతో, పంతులు గారు చెప్పిందంతా గుర్తుంది కదా అని అంటుండగా, గుర్తుందమ్మా, నువ్వు చెప్పినట్టే చేస్తాను అని అంటూ ఒప్పుకుంటాడు పంతులు గారు. పని అయిపోయాక మీకు పేమెంట్ చేస్తాను అని అంటూ ఉంటాడు మనోహరి
పంతులు గారితో. అలాగే అంటూ లోపలికి వెళ్ళిపోతాడు. నీకు ఒక విషయం చెప్పాలి అని కంగారుగా అరుచుకుంటూ వచ్చిన చెంబాని ఏంటి అని అడుగుతుండగా ఆ రామ్మూర్తి రాథోడ్ ఇద్దరూ కలిసి నిన్ను ఇంటి నుండి బయటికి పంపించేయాలని ప్లాన్ చేస్తున్నారు అని అంటుండగా చిరునవ్వు నవ్వి వాళ్ళు ప్లాన్ మాత్రమే చేస్తున్నారు, నేను ఆల్రెడీ ఎగ్జిక్యూట్ చేశా, వాళ్ళు అసలే సెంటిమెంటల్ ఫూల్స్, ఆ సెంటిమెంట్ తోటే కొడతా. ఆరుయే మళ్ళీ వచ్చిందని చెప్పావు కదా, ఆ బాగీని ఆరుని ఇంటి బయటికి గెంటేసే ప్లాన్ చేశా, ఈసారి మాత్రం తప్పను. ఇది నా చాలా ఏళ్ళ కోరిక. నన్ను చూడడానికి వచ్చి ఆరుని పెళ్లి చేసుకున్నాడు, ఆ తర్వాత దాన్ని చంపేశాను. ఈ ఇంటికి స్నేహితురాలనై దాని స్నానంలోకి బాగి వచ్చింది. బాగిని పంపించాలని చూశాను, కేర్ టేకర్గా ఉన్న బాగిని పంపించలేకపోయాను. పిల్లల ప్రేమ పొందింది. అమర్ని పెళ్లి చేసుకుంటానన్న నన్ను పక్కకి జరిపి అది పెళ్లి చేసుకుంది. వాళ్ళిద్దరిని దూరంగా ఉంచాలని ట్రై చేసినా వీలు లేకుండా పోయింది. ప్రతిసారి ఓడిపోతూనే వచ్చాను, ఈసారి నేను ఓడిపోదలుచుకోలేదు. దాని కూతుర్ని ఆరుని ఇంటి నుండి బయటికి పోయేలా చేస్తా అంటూ ఉండగా అది సాధ్యమేనంటావా అని చెంబ అంటూ ఉండగా బాగి సెంటిమెంటల్ ఫుల్, ఆ సెంటిమెంట్ తోటే కొడతా పద అని అంటూ లోపలికి వస్తూ ఉంటారు. ఇక పంతులు గారు రావడంతో పైనుండి అమర్ బాగి ఇద్దరు ఆరుని ఎత్తుకొని కిందికి వస్తారు. ఇక ఆలక్ష్యానికి క్షమించండి అని అంటూ పంతులు గారు పూజ స్టార్ట్ చేస్తారు. పాపకి పేరు పెట్టారా అంటూ ఉండగా 3వ నెలలోనే పేరు పెట్టాం, అరుంధతి, తను నా పెద్ద కూతురు అని అనగానే బాగి పాపనెత్తుకొని తను మా అక్క అని గర్వంగా చెప్పుకుంటుంది. అప్పుడు అమర్ తను నా మొదటి భార్య అరుంధతి అని చెప్పగానే పిల్లలు మా అమ్మ అరుంధతి అని చెప్తారు. అది నా శత్రువు అని మనోహరి అనుకుంటూ ఉంటుంది. అమ్మో, ఈ పేరు ఎవరికి లేదా ఏంటి అని మంగళ మనసులో తిట్టుకుంటూ ఉంటుంది. ఇక పూజ జరిపిస్తారు. ఆ తర్వాత ఒక్కొక్కరిగా పాపకి నోరు తీపి చేస్తారు. ఫస్ట్ బాగి, అమర్, రామ్మూర్తి అందరూ బాగికి నోరు తీపి చేస్తారు. ఆ తర్వాత ఆరుని అక్కడ కింద పడుకోపెట్టి ఏదైనా పట్టుకోమని అంటూ ఉంటారు. బుక్, పెన్ను, నగలు, గన్ను, చాలా రకాల ఐటమ్స్ అక్కడ పెట్టి ఏదైనా అందుకోమని చెప్తూ ఉంటారు. ఇక అమ్ము, అంజు అక్కడికి వచ్చి రా ఆరు అని అంటుండగా రా బుజ్జమ్మ అని అమ్ము వచ్చి ఏదో ఒకటి పట్టుకో అని అంటుండగా అమ్మ నగలు పట్టుకో అని అంటూ ఉంటుంది. ఆకాష్ గన్ పట్టుకో అని అంటుంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్కటి పట్టుకోమని సజెస్ట్ చేస్తుండగా మెల్లిగా పాకుతూ వచ్చి ఆరు గన్ పట్టుకుంటుంది. దాంతో అందరూ షాక్ అవుతారు. వాహ్, ఆర్మీ మ్యాన్ కూతురు అనిపించావమ్మా అని గ్రేట్గా పొగిడేస్తాడు అమర్ సుపీరియర్. అన్నప్రాసన రోజే ఆయుధం పట్టుకున్నావంటే ఇక అసురులకి అంతమే అని రామ్మూర్తి అంటూ ఉంటాడు. ఇక మనోహరి కాస్త కోపంగా ఫీల్ అవుతూ ఉన్నా కూడా ఇక ఆరు కూర్చొని ఆ గన్ని మనోహరి వైపు ఏం చేసి పెడుతుంది. మనోహరిని షూట్ చేస్తున్నట్టు కోపంగా చూస్తూ ఉంటుంది ఆరు. అది చూసి మనోహరి భయంతో వణుకుతుంది. అలా ఆరుని చూసి బాగి, అమర్ కూడా షాక్ అవుతారు. ఇక అమర్ పాపని ఎత్తుకొని ఉంటాడు. మను వేసిన ప్లాన్ ఏంటి, అమర్ సక్సెస్ అవ్వనిస్తాడా? బాగి, ఆరు ఇద్దరు అమర్కి దూరం అవుతారా? రాను నెప్సెస్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.